అంత కరెక్ట్‌గానే మేనేజ్ చేసామే. ఎలా దొరికేసావురా అనుకుంటే గాయత్రి గారి దగ్గర దొరికేసారు మీరు. గాయత్రి దగ్గర దొరికేసారు. గాయత్రి గారు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే ఇది నీకు మాకు పర్సనల్ కాదు. ఇది మాకు బిగ్ బాస్ జడ్జెస్‌కి, బిగ్ బాస్ టీమ్‌కి మధ్య తరతరాలుగా యుగాలుగా కొనసాగుతున్న ఒక సమస్య. మామ చిన్న పిల్లోడిని తీసుకొచ్చి మొత్తం అంతా కూడా కాదు. ఈరోజు ఒక్క ఎపిసోడ్ చూపించినా వాడు అడుగుతాడు మామ అన్న గాయత్రిని ఎట్టా నా సెలెక్ట్ చేశారు అని చెప్పి. మరి దారుణం అంటే ఒక టాస్క్ గెలవలేదు. టాస్క్ గెలవడం పక్కన పెట్టు. ఒక టాస్క్ సెకండ్ రాలేదు. సెకండ్ రావడం పక్కన పెట్టు. ఒరే ఒక టాస్క్ గివ్ అప్ అవ్వకుండా ఆడలేదు. పోనీ భయంకరంగా ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ చేశారు. అదే ఈ పాయింట్ బాగా నోటీస్ చేసి చెప్పారంటే అది లేదు. పోనీ బీభత్సమైన ఆడిషన్ జరిగిందంటే అది కూడా కాదు. ఆడిషన్ లేదు, ఎక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టింది లేదు, ఎక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది లేదు, ఏది లేదు. పోనీ ఒక టాస్క్ బలంగా ఆడింది లేదు. గెలిచిన తర్వాత తీసేయండి, ఆడింది కూడా లేదు. గివ్ అప్ ఇచ్చేశారు. అరే గివ్ అప్ ఇచ్చేసారా? దారుణం ఇది. అరే ఆ లైఫ్ ఆఫ్ సుమా అనే అమ్మాయి, ఆ అమ్మాయి సెకండ్ వచ్చింది. ఓ టాస్క్ ఆడి సెకండ్ తడి ఆ అమ్మాయి ఎంత ఎఫర్ట్స్ పెట్టింది. ఆ చిప్స్ తినేసి కళ్ళలో రియలు పెట్టుకోవడం వల్ల అంత అయిపోయి ఆ అమ్మాయి ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయి. ఆ జ్యోత్స్న అనే అమ్మాయి ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయి. ఆ అమ్మాయి మొత్తం క్లిప్స్ పెట్టుకొని ఎంతసేపు కూర్చుంది సెకండ్. ఆ రుచితన అమ్మాయి ఆల్మోస్ట్ 4 seconds డిఫరెన్స్ అంతే. మరి వీళ్ళు ఎవరు మీకు కనిపించలేదా? పోనీ గాయత్రి గారు బాగున్నారు, లుక్స్ అందరూ అనుకున్నట్టు తెల్లతోలు అందంగా అనుకున్నట్టు అందంగా ఉన్నారు అనుకుంటే, లైఫ్ ఆఫ్ సుమా గారు కూడా అందంగానే గారు ఉన్నారు, అంత తెల్లగా ఉన్నారు, అంత బాగున్నారు, అంత కళగా ఉన్నారు. ఏంద్రా ఇదే మామ? ఈ విషయం అర్థం చేసుకోవడానికి మనం పెద్ద పెద్ద డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు, బీటెక్లు ఎంటెక్ చేయాల్సిన అవసరం లేదు, సంవత్సరాలు రివ్యూలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని అడిగినా ఈజీగా చెప్పేస్తారు రికమెండేషన్ లేదంటే ఏదో ఉంది అని చెప్పి. యాక్చువల్గా అందరు కాదు, ఈ ఒక్క పాయింట్ పెట్టుకొని అందరూ ఏకీపిస్తారు. ఇప్పుడు నీ ఒక్క పాయింట్ చెప్పి ఈ పాయింట్తో మీకు అనిపించిందమ్మా గాయత్రి గారిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే అందుకే అని మీకు అనిపించిందా? అనిపించిన వాళ్ళందరూ ఈ వీడియో లైక్ చేయండి. నేను రాసేస్తాను, నా లైక్స్ నా సబ్స్క్రైబర్స్ జుమ్మ వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్లియర్ తెలిసిపోతుంది అది. నిజంగా మీకు అనిపిస్తే ఎస్ గాయత్రి సెలక్షన్ అసలు కంపారిటివ్గా మిగతాలతో కంపేర్ చేస్తే గాయత్రి సెలక్షన్ అనేది బుల్షిట్, ఇందుకు సంథింగ్ రాంగ్ ఉంది, ఇది స్క్రిప్టో లేదంటే ప్రీ డిఫైన్డో లేదంటే రికమెండేషన్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఎంతమందికి కనిపిస్తుంది ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు చెమటలు గెక్కినా కూడా పాయింట్ స్కిప్ చేయకుండా మనం నీట్గా మాట్లాడుకుందాం. బాగుంటుంది. లాస్ట్కి వచ్చేపాటికి అద్భుతంగా ఉంటుంది. వాహా అనుకుంటాం అనమాట. ఆ రేంజ్కి అట్ట మనల్ని తీసుకెళ్ళి కొండంచుల దాకా తీసుకెళ్ళి స్వర్గం చూపిస్తాం మామ అని చెప్పి అక్కడిని తోసేస్తారనమాట. మనం అట దూకేసుకొని పారాషూట్ లేకుండా కింద పడిపోయి స్వర్గం బాగుందని చచ్చిపోవాలి మనం. రైట్, అదేదో పెద్ద ఇదిలాగా మేము అది చూసాం, మేము ఇది చూసాం. ఏం చూసారా? నాకు అర్థం కాలేదు. మరీ దారుణం. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మరి వీడియోని లైక్ చేయండి, మీ అందరికీ అనిపించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చూద్దాం. నిజంగా నాకే అనిపించిందా? అరే క్వశ్చన్ కూడా అడగటం అందరికీ అనిపిస్తుంది ఇది. సరే మాట్లాడదాం. ఫస్ట్ ఎంట్రీ. అరే బిందు మాధవ్ గారు ఏంటో, బిందు మాధవ్ గారికి ఏమో, బిందు మాధవ్ గారు అంటే మనకి అమ్మాయి ఎక్కువ గట్టి ఒక మాట అనలేం గట్టిగా, కానీ బిందు మాధవ్ గారు ఏదో అంటుంటారు. నీ ఫోన్ కాలే గుర్తొచ్చిందిరా నాకు, నీ ఫోన్ కాలు, నీ ఏడుపు అవే గుర్తున్నారా, అది చాలా టఫ్ రా అని చెప్పి ఎవరికి చెప్తున్నారంటే సృష్టికి చెప్తున్నారు. నాకు ఎవరో కామెంట్ పెట్టారన్నా, ఒక మాట చెప్తాను ఏమనుకుంటుంది, మెసేజ్ చేశారు మన టీంలో. అన్న ఒక అబ్బాయి మనల్ని చీట్ చేసాడనో లేదంటే మన అభిప్రాయాలు లేదంటే మన గోల్స్ ఇష్టం లేదని కర్ణబేరి పైలేలా కొట్టాడనో అలాంటోడిని చీ నువ్వు నాకు వద్దురా అని చెప్పి ఇసిరేసినోడిని ఒక అవకాశం అగ్ని పరీక్ష లాంటి షోలో ఒక అవకాశం కోసం అంత కాల్ చేస్తారన్న. అంటే ఇంకా అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా అన్న? అంటే కాల్ చేయమని కానీ మనం వద్దు అనుకుని అని ఊసేసినోడిని మళ్ళీ బతిలాడుకుంటామన్నా. ఎంత అగ్ని పరీక్ష అవకాశం అయితే మాత్రం మరి అంత సెల్ఫ్ రెస్పెక్ట్ కొని ఎట్టా ఉంటారన్నా? మళ్ళీ వీళ్ళు ఇదే అమ్మాయిలు మళ్ళీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం చెప్పి మళ్ళీ మెసేజ్లు జనాలకి పబ్లిక్ చెప్తూ ఉంటారు. తర్వాత పెద్ద పెద్ద స్పీకర్లుగా అట్లా ఎటో మాట్లాడుతూ ఉంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి. ఇది ఏ సైడ్ నుంచి అన్నా అని చెప్పి నన్ను ఒక అమ్మాయి మెసేజ్ చేసి చెప్పింది నాకు. నేను స్క్రీన్ షాట్ తీసుకుని పెడతాను అని. అట్లా ఉంది. ఓ పక్క నుంచి మీరు వచ్చేమో ఇంకోళ్ళు అడుగుతున్నారు ఏమో. నేను ఇంకోళ్ళు కామెంట్ కూడా చూశాను, అన్న అతను ఆమెను కొట్టాడు కాబట్టి సో వాడు సఫర్ అవడంలో తప్పులేదంట. వాడు అగ్ని పరీక్షకు వచ్చినా ఇదే చెప్తాడు. ఏం చెప్తాడు? ఆ అమ్మాయి నన్ను కొట్టిందని, ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందని. అదే నమ్ముతామా? అమ్మాయి చెప్తే నిజం, అబ్బాయి చెప్తే అబద్ధం అవ్వదు మావా. ఏదైనా కాయనికి 2 సైడ్లు స్టోరీ ఉంటుంది. ఏదైనా నిజం అవచ్చు, అందులో ఏదైనా అబద్ధం అవచ్చు. వీ నెవర్ నో. ఓన్లీ థింగ్ ఏంటంటే మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే ఆడి ఎమోషన్స్తో ఎందుకు ఆడుకోవాలన్నది పాయింట్. ఆడి ఎమోషన్స్తో ఆడుకొని వాడిని గాలికి వదిలేసి ఇటు సైడ్ వచ్చి అరే నీ ఏడుపు, నీ ఫోన్ కాలు, నీ రోదన నాకు ఏ గుర్తొచ్చారా రాత్రంతా ఒకటే కళ్ళ అంటే ఎట్టయితుంది? ఏంటో చెప్తారు, వెరైటీలు ఉంటాయి. ఏమో మనకు అర్థం కావు ఇవన్నీ. సరే షాక్తో స్టార్ట్ చేద్దామని
నిన్న జరిగిన డేట్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో అనుకున్నారో వాళ్ళిద్దరూ ముందుకు రండి అని చెప్పి ఫోటాని నెక్స్ట్ అపూర్వాన్ని తీసుకొచ్చారు. స్క్రిప్ట్ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది, డైరెక్ట్ స్టార్ట్ ఓపెనింగ్ 2 కవర్లు పెట్టారు. వీళ్ళు అడావుడి చూడాలి. శ్రీముఖి గారు కవర్ తీసేటప్పుడు ఎవడైనా ఇటు తిప్పి ఇటు తీస్తాడు. నిజం చూపించాలంటే ఇటు తిప్పి ఇటు తీయాలి. ఇటు తీసి ఒక నిమిషం ఈ టైంలో ఎవరు కావాలి ఇటు తిప్పి ఇటు తీయాలి. తీస్తే ఏంటి మనకి నీట్గా కనిపిస్తాయి. ఆవిడ వైపు తిప్పుకొని ఆవిడ వైపు ఓపెన్ చేసి ఆవిడటా కార్డు తీస్తే అందులో ఒక కార్డు ఉంది, 2 కార్డులు ఉన్నాయి, ఎవరికి తెలుసు? పైగా కవర్ అంత మందంగా ఉంది, ఎట్లా తెలిసిద్ది? నీట్గా కవర్ ఇంకా అదే షేప్లో ఉంది. ఫోటాని ప్లాన్ చేసి స్కెచ్ చేసి రప్పించారు, అదే స్కెచ్ చేసి పంపించేశారు. జస్ట్ మీరందరూ కామెంట్స్లో గోలపడడం వల్ల అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇట్స్ ఓకే ఫోటా, ఎంజాయ్డ్ యువర్ కంపెనీ అనుకోవటం తప్పితే చేసిదే లేదనమాట. సో ఫోటాని అలా పంపించేశారు పాపం, వచ్చిన ఫ్లైట్లోంచి వచ్చినట్టు. నెక్స్ట్ శ్రీముఖి నోరు కారం చేసుకోండి, తీపి చేసుకునే బదులు కారం చేసుకోండి అని చెప్పి మిర్చిలు ఇచ్చారు అందరికీ. సో నెక్స్ట్ టాస్క్ కారం రిలేటెడ్ అని నాకు అర్థమై ఉంటుంది. ఒక మిర్చి పెట్టారు, 5000 యూనిట్స్ అంట. స్పైసీని కొలుస్తారు అంట, నాకు తెలియదు, మా హానెస్ట్గా నాకు తెలియదు, కొలుస్తారు అంట. సో నెక్స్ట్ థాయ్ బర్డ్ చిల్లీ అని చెప్పి ఇంకోటి తెచ్చారు, 50,000 యూనిట్స్. అమ్మని తిన్నాడు, తిని పిచ్చి లేచింది అనుకుంటా పాపం, బిడ్డ అడ్డం తిరిగాడు, అదే అంట తిరుగుతూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పి గోస్ట్ పెప్పర్ చిల్లీ అంట. ఇందాకది 50,000 యూనిట్స్ అయితే ఇది 8 to 10 lakh యూనిట్స్, అంటే ఆల్మోస్ట్ 20 times మోర్ పవర్ఫుల్. సో వాటితో ఆ మోస్ట్ స్పైసీ చిప్తో శ్రీముఖి గారు మీరు గమనిస్తే ఆ చిప్ని ముట్టుకోవడానికి కూడా, ఆ మిర్చిని ముట్టుకోవడానికి కూడా గ్లౌస్ వేసుకున్నారు. ఈవెన్ కళ్ళజోడు పెట్టుకున్నారు. సరేనా? అంటే అంత అంటే అది కళ్ళకి ఎలా తగిలిన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పారు. సో ఇది మోస్ట్ టఫెస్ట్ టాస్క్ అయితే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే. ఎందుకన్నా చెప్తాను చూడండి, అది గుర్తుంచుకోండి శ్రీముఖి గారు చేసింది. సో మోస్ట్ స్పైసీ చిప్ తయారు చేశారు. ఈ డే ఇక్కడ ఒక ట్విస్ట్, నిన్న రివ్యూలో అడవుల్లో పాయింట్ మర్చిపోయా. నిన్న టాస్క్లు ఆడిన వాళ్ళు డైరెక్ట్గా సెలెక్ట్ అవుతారు, ఈరోజు టాస్క్లు ఆడిన వాళ్ళు డైరెక్ట్గా సెలెక్ట్ అవ్వరు. ఇది జడ్జెస్ చేతిలో పెట్టారు. ఫెయిర్ ఎనఫ్, జడ్జెస్కి ఒక అవకాశం ఇవ్వాలి, తప్పులేదు. ఎందుకంటే టాస్క్లు ఆడి మళ్ళీ వాళ్ళు ఏదో చేసేసి గెలిచేసి తప్పుగా అయిపోతే అది వేరే విషయం. సో జడ్జెస్ చేతిలో ఉండాలి, ఫెయిర్గా, అది ఫెయిర్ నియమమే, కానీ వాళ్ళు ఫెయిర్గా చెయ్యాలి. చూసేవాడికి ఇది ఫెయిర్ అని అనిపించాలి. పోనీ చూసేవాళ్ళు అట్లీస్ట్ 50% కైనా ఫెయిర్ అనిపించాలి, 100%కి అన్ఫెయిర్ అనిపించకూడదు. మామ లైకులు కొట్టి మాత్రం లేదని నిరూపించండి మామ, లేదని పొరుగు పోద్ది మళ్ళీ మరి ఇష్టం. సో మొత్తం అంతా అయిపోయాక మేము చర్చించుకొని మేము డిసైడ్ చేస్తాం ఎవరిని సెలెక్ట్ చేయాలో, ఎవరిని టాప్ 50లో ఉంచాలో, ఎవరు లేదు అనుకున్నారు. ఓకే అనుకున్నాం. సరే చిప్ తిన్న తర్వాత మీ చిప్పులు దొబ్బుతాయి అన్నారు. సో ఏంటి అంటే చిప్స్ తిన్నాక మళ్ళీ అయిపోయినట్టు కాదు డేరు, ఇంకొక 25 బిలియన్స్ ఉంటాయి. ఆ 25 బిలియన్స్ను ఊది పగలగొట్టాలి, గొర్రెలతో కాదు ఊత్తు పగలగొట్టాలి. ఇది టాస్క్. నాకు ఇది ఇప్పటివరకు అన్నట్లు మోస్ట్ టఫెస్ట్ అనిపించింది. ఏంటంటేనే టఫెస్ట్ అనిపించింది, ఎందుకంటే నేను మిర్చి తినలేను, నా వల్ల కాదు కాబట్టి. సో ఒక్కొక్కరు ఒక పేరు చెప్పంటే అభిజిత్ దీపక్ పేరు చెప్పాడు. సో దీపక్ చేస్తా అన్నాడు. బిందుమా దగ్గర ఏమో అమన్ మసూద్ ఇందాకే తిన్నాడు కాబట్టి సో తనకి ఇవ్వండి అన్నారు. నిన్నే ఒక టాస్క్ ఆడాడు రోటన్ వెజిటబుల్స్. వెంటనే ఇంకా ఆండోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఛాన్స్, లేదు అమ్మనికి ఇచ్చారు. కొంతమంది మీద వాళ్ళకు ప్రత్యేకమైన ప్రేమ, కొంతమంది మీద ప్రత్యేకమైన ద్వేషం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి నేను చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా వినాలి. చివరిదాకంటే మీకు మంచి పాయింట్లు ఉంటాయి, మామూలు పాయింట్లు కాదు. మీరు మామ ఇది గమనించావా నువ్వు, సూపర్ మామ, అలా ఉంటాయి చూడండి. సో నెక్స్ట్ శ్రీముఖి గారు వచ్చి లయాన్ సెలెక్ట్ చేశారు. ఆ టాస్క్ ఏంటి, ఆవిడ పర్సనల్ ఏంటి, లేపేద్దాం, ఇది పెట్టి లేపేద్దాం, లయాన్ లేపేయాలి అని డిసైడ్ చేసి ఇచ్చిందే ఆ అమ్మాయికి ఈ టాస్క్. దాని తర్వాత నవదీప్ వచ్చేప్పటికి సుమ అరే మిర్చి తింటాం కదరా, ఆ అమ్మాయి పాపం ఆ మిర్చిని దగ్గర నుంచి చూస్తుంటే కందిపోయేలా ఉంది. ఆ అమ్మాయి అలా ఉంది పాప. ఆ అమ్మాయి చేత మిర్చి ఎట్ట తినిపిస్తారా అని చెప్పి నాకే చూడంగా నా టాస్క్ ఇవ్వడం బాధేసింది. కొంచెం మంచి క్యాండిడేట్లు బలంగా ఉన్నారు కదా, లేదులే ఇది రైట్ చాయిసే, ఎవరైతే ఇదిగా ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దీపక్, అమన్ లాంటి సాలిడ్ పీపుల్ ముందు లయా ఇలా సెలెక్ట్ చేయడం, ఆ సెలక్షన్ అన్నదే క్రైటీరియా అన్నదే కొంచెం డిఫరెంట్గా సాగింది. స్టిల్ గాయత్రి గారి సెలక్షన్తో పోల్చుకుంటే ఎన్ని దిగదుడుపు మావా, ఎంత చెప్పుకున్నా సరే ఇవన్నీ దాని దరిదాపుల్లో ఒకటి రావటం వల్ల ఇవన్నీ నాకు దానివల్ల ఇవన్నీ పేరు కనిపించి నేనేం అల్లా పోతున్నా. మీకు అర్థమైంది కదా, అలా సెలక్షన్ లేకపోతే కనుక ఇవన్నీ నేను ఏదో అనేవాడి. అది చూసిన తర్వాత మైండ్లో చదిపోట్ల అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంది, అట్లా ఉంది. సరే 2 చిప్స్ ఉంటాయి, ఒకటి కూడా కాదు, 2 తినాలి. జడ్జెస్ 2 తినమని చెప్పారు సీజన్ 2 కాబట్టి. సుమ గారు అందరికన్నా ముందు చిప్స్ తిన్నారు. నాకు ఇది కరెక్ట్ అని చెప్పండి. మిర్చి కానీ ఇలాంటి కానీ తినేటప్పుడు నేనే అనుకుంటానంటే నవలకూడదు ఎక్కువ, ఎంత నవిలితే అంత స్పైసీనెస్ తెలుస్తాను, మింగేయాలి. మింగేస్తే అంత స్పైసీనెస్ తెలవదు అని అనుకున్నాను. ఇది ఒక షార్ట్ కట్. ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి, అవును బ్రో ఇది రైటే వర్కౌట్ అయిందని. నేను చేయలేను ట్రై అది. సుమ తర్వాత అమన్ తర్వాత దీపక్, లయాదైతే అవల. దాని తర్వాత బెలూన్స్ వస్తూ స్టార్ట్ చేసిన తర్వాత సుమ గారికి మనందరం చప్పట్లు కొట్టాలి. ఆవిడ దూసుకుపోయారు. ఇక్కడ ఏం జరిగిందిరా అంటే
నాట్ ఓన్లీ సుమ, ఫర్ దీపక్ అండ్ అమన్ ఆల్సో ఏమైందిరా అంటే వాళ్ళు అదే చేత్తు తిన్నారు కదా, గ్లౌజ్లే వేసుకోలేదు కదా. సో ఏం జరిగిందంటే అది ఊదేటప్పుడు దానికి ఆ చేతులకు ఉన్న స్పైస్ అది కళ్ళల్లో కూడా కొట్టింది. అది కొట్టేపాటికి ఏమైందంటే సుమ గారు కొంచెం ఎక్కువ తిన్నారో మరి ఎక్కువ అంటుకుందో తెలియదు, కానీ ఆవిడకి ఎక్కువ ఎఫెక్ట్ కొట్టి వెంటనే కళ్ళు ట్రిగ్గర్ అయిపోయి వాటర్ వచ్చేసి ఆ మస్కారానే ఏదో అంటారు కదా ఐస్ది మొత్తం కారిపోయి మొత్తం ఇదైపోయింది. ఆవిడ లీడ్లో ఉన్నారు, బాయ్స్ ఇద్దరు కన్నా ఆవిడ లీడ్లో ఉన్నారు. ఇక్కడ ఈ మూమెంట్ చాలా అసలు ఆవిడ సెలెక్ట్ చేయడానికి నన్ను అడిగితే ఈ మూమెంట్ చాలు. ఎంతమంది అగ్రీ చేస్తారో తెలియదు, కానీ ఈ ఒక్క మూమెంట్లో ఆవిడ సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ టాస్క్ బేస్డ్గా మనం సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే లుక్స్ తీసే ఇంకోటి తీసే ఆ అమ్మాయిలు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. చిన్న చిలిపుతనం మొన్న అమ్మను వచ్చినప్పుడు అబ్బాయి బయట పులిగారు కలుపుతున్నాడు ఇవన్నీ చెప్పారు. సో మాట్లాడగలదు. సో ఉంది ఆ అమ్మాయిలో. సెలెక్ట్ చేయాలంటే ఈ పాయింట్లు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు అమ్మాయిని. దీని తర్వాత అమ్మాయి గివప్ ఇచ్చేయచ్చు. ఎలా అనుకుంటున్నాను, ఎప్పుడైతే గాయత్రి గారు గివప్ ఇస్తారో అలా ఈ అమ్మాయి కూడా గివప్ ఇచ్చేయచ్చు. అమ్మాయి గివప్ ఇలా. దాని తర్వాత బ్రేక్ వరకు ఆ స్టాప్ చెప్పే వరకు అమ్మాయి ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది. ఫస్ట్ లీడ్లో ఉంది, తర్వాత దగ్గరగా ఉంది. ఎప్పుడైతే అక్కడ పాజ్ చేశారో ఆవిడ తుడిచేసిన తర్వాత దాని తర్వాత దీపక్ ముందుకు వెళ్ళిపోయాడు, దాని తర్వాత అమన్ ముందుకు వెళ్ళిపోయాడు. అలాగా ఆవిడ కొద్దిగా వెనకబడ్డారు, మరీ అంతే వెనకబడలా. ఇక్కడ ఏం జరిగిందంటే అమన్కి బెలూన్స్ అయిపోయినాయి. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకొని లాస్ట్లో మాట్లాడుకుందాం. అమన్కి బెలూన్స్ అయిపోయినాయి, సంథింగ్ ఏదో అయ్యింది. సో దీపక్ ముందు ఫినిష్ చేశాడు, అమన్ లయ దగ్గర తీసుకొని అక్కడి నుంచి ఫినిష్ చేశాడు. దాని తర్వాత సుమ గారు లాస్ట్కి గివప్ వద్దు చేయమంటే సుమ ఈజ్ ఆల్సో డన్. లయ అది అవలేరుతుంది, ఆగిపోయింది. సో సుమ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, అమన్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్, దీపక్ సూపర్ జాబ్. ఎందుకంటే దీపక్ కళ్ళలో కూడా వెళ్ళిపోయింది. దీపక్ది కంట్లో ఇదైనా కళ్ళు మూసుకొని కళ్ళు అలాగే బెలూన్స్ తిక్కుని చేశారు. ముగ్గురు నిజంగా సూపర్గా అనిపించారు. నాకు ఈ అన్ని టాస్కుల్లోకి దిస్ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ టాస్క్ అనిపించింది. నాకు భయం వేసింది. ఆ చిల్లీస్ ఎన్ని తింటా వాళ్ళ కళ్ళు చూసి వాళ్ళు ఊపుతూ ఉంటే నాకు రెండు టఫే. నా బెలూన్ కొట్టడం టఫే, అది తింటాం టఫే, కాబట్టి నాకు ఇంకా టఫ్గా అనిపించింది. సూపర్. వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేసిన ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు తప్పులేదు అనిపించింది. బట్ అమ్మనికి ఛాన్స్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ సరే, మన లాస్ట్లో మాట్లాడదాం కంక్లూజన్ దగ్గర. బట్ సుమ గారు అందరూ ముగ్గురు ఎలా కంప్లీట్ చేయలేకపోయారు కాబట్టి మనం ఏమనుకోలేం, కానీ మిగతా ముగ్గురు డిడ్ ఫెంటాస్టిక్. నెక్స్ట్ ఓన్లీ బాయ్స్ టాస్క్ అంట. ఎందుకంటే నేను గర్ల్స్కి ఇచ్చారు కాబట్టి ఫీల్ అయ్యారు కాబట్టి బాయ్స్కి ఇచ్చారు. ఏంటి అంటే పీర్సింగ్. సో వీళ్ళు గెస్ చేశారు ఏం చేయాలి. అందులో 3, ఒకటి నోసు, 2 ఇయర్, 3 కనురెప్ప. ఈ మూడిట్లో ఎక్కడ చోట 2 చేయించుకోమంటే దీనికి ఎవరు వచ్చారంటే దీపక్, అమన్, రోహిత్ అండ్ హేమంత్. వీళ్ళు నలుగురు ఎవరైతే బాయ్స్ వచ్చారు. సో ఇందాక ఆల్రెడీ దీపక్ అండ్ హేమంత్ ఆడారు కాబట్టి దీపక్ అండ్ హేమంత్ మళ్ళీ అడిచడం ఫేర్ కాదు కాబట్టి వాళ్ళని తీసేస్తే రోహిత్ అండ్ హేమంత్ ఉంచున్నారు. రోహిత్ అండ్ హేమంత్ ఇద్దరు ఏం రాసుకున్నారు అంటే నోస్ అండ్ ఇయర్స్. సో నోస్ చేయించుకుంటాం, ఇయర్స్ చేసుకుంటాం. ఐబ్రోస్ అండ్ ఇయర్స్ అని రాసినట్టున్నారు. అవి 2 చేయించుకుంటాం అన్నారు. అయితే వెంటనే బిందు మాదిరి అన్నారు ఎవరైనా నోస్ రాసుంటే నాకు ఇచ్చేసేదాన్ని అన్నారు. అన్న తర్వాత ఎవరైనా నోస్ చేయించుకుంటారా పోనీ మీ అభిప్రాయం చేంజ్ చేసుకుంటా అంటే ఇద్దరు నోస్ అన్నారు. దాని తర్వాత ఏం జరిగింది, ఇద్దరు కలిసి ఇక్కడ ఏదో వర్డ్ యూస్ చేశారు అబ్బా వెరైటీగా. అంటే వెరైటీ కాదులేండి, అది మనకు తెలిసిన వర్డే. సెప్టమ్ అంటే ఏంటి అంటే ఇట్లా రెండింటికి మధ్యలో సై సినిమాలో విలన్ ఉంటారు సార్, అట్లా కుట్టించుకోవాలి అనగానే రోహిత్ వెనక్కి తగ్గాడు. వెనక్కి తగ్గచ్చా అంటే తన పర్సనల్ చాయిస్, కానీ స్టిల్ నన్ను అడిగితే తగ్గకూడదు. ఎందుకంటే ఆపర్చునిటీస్ అయిపోతున్నాయి. పైగా గెలిస్తేనే డైరెక్ట్గా వెళ్ళట్లేదు. ఇంక అలాంటిది ఓడిపోతే అట్లా ఆడకపోతే తెలియదు కదా, నెక్స్ట్ ఛాన్స్ వస్తుందో రాదో, నెక్స్ట్ టాస్క్ వస్తుందో రాదో. సో ఏదైతే అదైంది చావరేవో అన్నట్టు దిగాలి. ఇందులో డిస్రెస్పెక్ట్ ఏమీ లేదు. సో నేనైతే నో పెయిన్ నో గెయిన్ అన్నట్టు ఉండేవాడిని. ఇంకేం చేస్తాం మరి, అది ఆడక నాకు బెలూన్ వస్తాం రాదు, ఇది రాదు అని గట్ట అవుతుంది అన్నట్టు వేసి ఉండేవాడు. సరే ఎవరి చాయిస్ వాళ్ళది, తనకి ఇది కష్టం అనుకున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ క్యారీస్ ఏ బ్యాడ్ ఇంప్రెషన్, దట్స్ ద ప్రాబ్లం. సో రోహిత్ నేను చేయను అన్నాడు. నో అనగానే వెళ్ళానగానే హేమంత్ నేను చేస్తా అన్నాడు. సో బిందు అప్పుడు నేను టెస్ట్ చేయడానికి చెప్పాం, ఫుల్గా వద్దులే సైడ్ కుట్టించుకుంటే రైట్ హియర్ ప్లస్ రైట్ నోస్ అన్నాడు. సో ఆల్రెడీ ఇంకో చెవు కుట్టించుకున్నట్టున్నాడు నాకు తెలిసి. సో చెవు కుట్టించుకున్నాడు, చాలా ఈజీలీ డన్ చేశాడు, బాగుంది, అప్రిషియేటెడ్. సో నిన్న ఆడిషన్ అలా ఉన్న పక్కన పెడితే ఈజీగా చేసుకున్నాడు. తర్వాత ముక్కు దగ్గర మాత్రం పెయిన్ వచ్చింది. నాకు కూడా చెప్పండి నా చెవులు కొంచెం మందంగా ఉంటాయి, మందంగా ఉన్న కొడితే గట్టిగా నొప్పి వస్తుంది కదా, పలచగా ఉంటే ఈజీగా ఉంటుంది కదా, ఎలా కుట్టించుకుంటారో ఏంటో. సో మొత్తానికి నోసు ఇయర్ చెవి 2 కుట్టించుకున్నాడు, సూపర్. ఇది జీవితంలో మర్చిపోలేనిది అయిపోతుంది అనగానే నేను మీ డాడీకి మరి పర్లేదా అయ్యా అంటే ఐ విల్ కన్విన్స్ అన్నాడు. నాకు ఆ డాడీ స్టోరీ ఇంకా నేను కన్విన్స్ అవ్వలేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే దీన్ని క్యారీ చేస్తా ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు, నేను వదిలేసి. నెక్స్ట్ బిందుమాధవి గారు, నేను నువ్వు ఇది చేసుకున్నావు సార్, నువ్వు యు ఆర్ ద రియల్ డేరింగ్. సో నీకు పెయిన్ వచ్చినా చేసుకున్నావు అది ఇది అని చెప్పి బిందు గారు కాసేపు లేపారు. ఎందుకంటే ఆవిడ సెలెక్ట్ చేశారు కాబట్టి ఆవిడ కొంచెం అది ఉంటుంది, ఉండదు కాబట్టి ఉంటుంది. శ్రీముఖి గారు, రోహిత్ అవకాశాలు చేజారిపోతున్నాయి, వెంటనే రోహిత్ వైపు తిరిగారు. అవకాశాలు చేజారిపోతున్నాయి, డేర్స్ తగ్గిపోతున్నాయి, ప్లేసెస్ తగ్గిపోతున్నాయి,
ఏంటి నవదీప్ ఏమో రోహిత్ ఆలోచించడానికి వచ్చాడు అని చెప్పి రోహిత్ కొంచెం వేస్తా ఉన్నారు. అభి ఏమో మీరు ఉండకూడదని చెప్పి వీళ్ళిద్దరు అంటే లేదు మీరు ఉండాలి అని చెప్పి నేను మీకు ట్రై చేసి మీకు గ్రీన్ ఇచ్చాను, మీరేమో ఇక్కడ చూస్తుంటే కష్టపడట్లేదు, షైన్ అవ్వకండి, ఇంకా ఇక్కడ షైన్ అవ్వడానికి కావాల్సింది 3-4 వారాలు ఏం లేవు, ఇట్టయితే కష్టమే అన్నట్టు చెప్పారు. యాక్చువల్గా మనందరం ఇక్కడ చూసినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఇక్కడ జడ్జెస్ ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైంలో జడ్జెస్ని మనం తప్పుగా అనుకోవడానికి లేదు. దెర్ ఆర్ 2 థింగ్స్, సమ్ బ్యాడ్ థింగ్స్, సమ్ గుడ్ థింగ్స్. మనం 2 మాట్లాడుకోవాలి. ఇంక దొరికారు కదా అని నేలకేసి బాధేయకూడదు. దీస్ ఆర్ గుడ్ థింగ్స్ యాక్చువల్లీ. వీళ్ళు రోహిత్ని ఏదైతే అన్నారో అది వర్కౌట్ అయ్యింది. అండ్ దే డిడ్ ఇట్ వాంటెడ్, అంటే నాకు అనిపించింది కావాలని పర్పస్ఫుల్లీ చేశారనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళకి రోహిత్ కావాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు అబ్బాయి, మంచి దిట్టంగా బలంగానే ఉన్నాడు. సో కావాలి, ఎందుకంటే అలాంటి ఉంటే కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. సో కావాలని అలాంటి మాటలు మాట్లాడి పుష్ చేస్తారు. అది ఫైర్ క్రియేట్ చేసి ఇది వర్కౌట్ అవ్వాలి. ఎయిదర్ ఫైర్ క్రియేట్ చేసి వర్కౌట్ అయింది, లేదా నేను డిమోటివేట్ చేసి నేను చంపేస్తుంది. నాలో ఫైర్ క్రియేట్ చేయాలనుకుంటారా, నేను డిమోటివేట్ అయిపోవాలనుకుంటారా అన్నది రోహిత్ చేతిలో ఉంటుంది. బట్ రోహిత్ దాన్ని ఇతిగా తీసుకుని ఫైర్గా తీసుకున్నాడు. సో ఫైర్గా తీసుకొని ఫైర్గా ఆడాడు, తర్వాత అది వర్కౌట్ అయింది. సో వీళ్ళు పొడిచారు కాసేపు. పొడిచిన తర్వాత నెక్స్ట్ సీజన్ 1లో ఆడిన ఆట ట్రెండ్ అయిన ఆట. సో ఏంటి ఒక డేర్ అని చెప్తే నవదీప్ ఏమో అందరికన్నా తక్కువ డేర్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనగానే కొంతమంది కూర్చున్నారు, కొంతమంది నుంచున్నారు. పాప రోహిత్ అనిపించింది ఇక్కడ మాత్రం. రోహిత్ కూర్చున్నాడు. రోహిత్ ఏంటి ఆల్రెడీ నిన్న ఫోన్ కాల్ ఆడాడు, ఇప్పుడు ఒకటి వెళ్ళొచ్చాడు కదా, ఆ ఉద్దేశంతో కూర్చున్నాడు. రోహిత్ అనే కాదు, లయ కూర్చుంది, ఇంక చాలా మంది 4-5 కూర్చున్నారు దిట్టంగా. మనం ఇప్పుడే కదా ఆడే, మనకి ఎందుకులే అని చెప్పి సైలెంట్గా కూర్చున్నారు. బిందు మాత అంటే రోహిత్ నువ్వెందుకు నిలబడలేదు రోహిత్ అని చెప్పి బిందు మాత దగ్గర వేసుకున్నామాట. అంతకుముందు అంత చెప్పినా కూడా మళ్ళీ నువ్వు నుంచావా, నిలబడపోవటం డిసప్పాయింట్మెంట్ అది అని చెప్పి మంచిదే. యాక్చువల్గా చాలామంది నుంచోలేదు కదా, వై రోహిత్ని ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు, రోహిత్ అంటే ఇష్టం లేదా అనుకుంటాం. కానీ మంచిగా జరిగింది ఇది, నేను తప్పు పట్టను దీన్ని. వాళ్ళు లేపారు, పొడిచారు, మనోడు పొడిచిందని కట్టుకొని తిరిగి ఇచ్చారు అన్నట్టు ఫీల్ అయ్యా నేను. అండ్ ఇదే తనలో నింపుతుంది, తర్వాత కూడా తనకు పనికి వస్తుంది. ఒక ఫ్యూయల్లా వాడికి ఉన్నోడికి ఫ్యూయల్. కింద మంట పెట్టుకొని నేను రాకెట్లాగా వెళ్తాను అని అనుకుంటే వాడికి ఫ్యూయల్, పైన మంట పెట్టుకొని నేను భస్మం అయిపోతాను అనుకున్నోడికి డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్. బా ఏం చెప్పామావా, సమ్టైమ్స్ ఓతా ఏసా ఆత చల్తా. సో దీని తర్వాత లయ గారు వీళ్ళందరూ కొంచెం గట్టిగా వేసుకున్నారు. నవదీప్ వెరీ రిలాక్స్డ్ బాయ్ రా వా అని చెప్పి ఆ రోహిత్కి వచ్చి తీసుకుంటే, ప్రియా వచ్చి నాకు ఛాన్స్ రాలేదు అని చెప్పి నేను ఆడుతున్నారు. బిందుమాధవ్ ఏమో అడిగాక ఇష్టం తన, అంటే రోహిత్ కూడా వచ్చాడు అనమాట, రమ్మన్నారు కాబట్టి వచ్చాడు. అడిగాక తను వచ్చాడు కాబట్టి తనకు ఛాన్స్ వద్దు, తను వెనక్కి పంపించండి అన్నారు, పంపించేశారు. లయ ఏమో ఇంకో ఛాన్స్ అని చెప్పి ఇక్కడ గొడవ, లయాకి రుచితకి ఒక గొడవ అయింది. లయ ఇంకో ఛాన్స్ అంది, రుచిత ఏమో ఇంకా ఛాన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి ఇక్కడ లయ, రుచిత, ఝాన్సీ, లయ వర్సెస్ వీళ్ళు గొడవలేని. మా ఇంత గొడవలో కూడా గాయత్రి గారి వాయిస్ కానీ గాయత్రి గారి పాయింట్ కానీ ఏమని పడలా. చివరికి అపూర్వ గారిది కూడా అనిపించింది, నేను ఆడతారా అని చెప్పి ఆ మూల నుంచి ఏదో అపూర్వ గారిది కూడా. గాయత్రి గారు మాత్రం నాకు ఏంటో మరి పర్సనల్గా అనుకుంటారని భయంగా ఉందని చెప్పి మాట్లాడదు పాపం. మళ్ళీ ఈవిడేమైనా బూతులు తిడతావా, వీడియో పెడతారా అని చెప్పి తిట్టరులే. కానీ తిట్టే ఏం చేస్తావు, తిరిచుకుంటాం, ఎవరెవరో తిడతా తిరుచుకుంటాం, ఏం చేస్తాం, సరిపోతుంది. నెక్స్ట్ లయ వర్సెస్ మిగతా వాళ్ళు అయిన తర్వాత లయ జస్ట్ నా పాయింట్ నేను పెట్టాను తర్వాత సిమికర్ చెప్పరా రోహిత్కి ఇలా చెప్పు, ఇలా వాదిస్తే వాదించడం అంటే ఇలా వాదించాలి, ఛాన్స్ కోసం ఇలా గొడవపడాలి అని చెప్పు అనగానే నవదీప్ రోహిత్కి అవన్నీ చేయడు, రోహిత్ ఈజ్ ఏ క్లాసీ బాయ్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ కొంచెం బుడుస్తూ ఉన్నారు క్లాస్ అని చెప్పి సరే ఆలోచించడానికి వచ్చాడు అని చెప్పి. బిందు మాధవ్ ఏమో రుచితాన్ని తీసుకొచ్చారు. రుచిత వర్సెస్ ప్రియా. టాస్క్ ఏంటి, దాంట్లో వాటర్ ఉంటే అవి తీసుకొచ్చి ఇంకో టబ్లో పోయాలి, ఇంకో బకెట్లో పోయాలి, మధ్యలో కాళ్ళకి బంధనం వేసి ఉంటుంది కొంచెం గట్టిగా, ఇది చెప్పాలి, ఇది పరిగెత్తాలి. మామ ఇది ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ జరిగింది. ఎంతమంది గమనించారు కానీ ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. రుచిత గారు చేతులారా తన్నుకున్నారా అంటే చేతులారా తన్నుకున్నారు. సమ్ గ్యాంబ్లింగ్ కూడా అయిందేమో అనిపిస్తుంది, చెప్తానా అండి. సో ఏం జరిగిందంటే కాళ్ళకై కట్టుకోమన్నారు. కట్టుకున్న తర్వాత ఒక 2 అమ్మాయిల్ని పిలిచి చూడండి అంటే గాయత్రి గారు వచ్చారు. గాయత్రి గారు కనిపించారు, మామో గాయత్రి గారు కనిపించారు. రుచితకి గాయత్రి, లయ వెళ్ళేమో ప్రియాకి కడుతున్నారు కాళ్ళకి టైట్గా. ఇక్కడ రుచిత ఉన్నారు, టైట్గా కడితే ఎలా నడుస్తాం అని చెప్పి కొంచెం గట్టిగానే అన్నారు అనమాట. శివుకేమో నడవడానికి రావద్దనే కదా కడుతున్నాం, ఎందుకు కడుతున్నావు అంటే ఏంటి, నీ ఒక్కదానికి కడుతున్నావా, ఇద్దరికి అవతలాలు కూడా కడుతున్నాం కదా, నీ ఒక్కదానికి చేస్తే అన్ఫేర్, ఇద్దరికి చేస్తే ఫేరే కదా అన్నారు. ఇక్కడితో ఆగిపోవాలి, అవసరం లేదు ఆర్గ్యుమెంట్. ఎప్పుడు పెట్టుకోలేదు సార్, టాప్ 15లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకో, టాప్ 15లో వెళ్ళకముందు పెట్టుకోకు, ఊరికినే పోక్షేకి ఏది అనవసరం అది. సో వెంటనే ఇంకోటి ఇచ్చారు, నేను ఫెయిర్ అన్ఫేర్ అనగట్లేదు, నేను కంఫర్ట్ గురించి చెప్తున్నాను. కంఫర్ట్ ఏంది, కంఫర్ట్ నాకు కంఫర్ట్ ఉండకుండా ఉండేదే టాస్క్, కంఫర్ట్గా ఆడితే టాస్క్ ఎట్ అవుతుంది
ఆలోచించుకోవాలి ఆవిడ. ఆ టైంకి ట్రిగ్గర్ అయిపోయింది, ఆవిడకి వచ్చింది, ఆవిడ పెట్టేశారు పాయింట్. సరే ఏదైతే అదే ఇద్దరు అనుకున్నారో మరి ఆ టైంలో ఆలోచించలేదు. శ్రీ వెంటనే కంఫర్టబుల్గా ఉంటే డేర్ ఎందుకు అవుతుంది, ఐ థింక్ యూ నీడ్ కంఫర్ట్ కదా, గెట్అవుట్ అని చెప్పి ఆవిడని పంపించేశారు. హూ వాంట్స్ టు ప్లే, ఝాన్సీరా అని చెప్పి ఝాన్సీని ఇచ్చారు. అసలు ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. ఇది కనుక ఆవిడ ఆడుంటే ఆవిడ గెలిచేదేమో ప్రియా మీద, లేదంటే ఇంకో వేరే ఏదైనా జరిగేదేమో, వీ నెవర్ నో. సో ఆవిడేమో సెకండ్ తేడా తోడిపోయేదేమో, నీకు ఏం జరిగేదో నాకు తెలియదు. కానీ ఒక ఛాన్స్ ఇక్కడ జరిగిన ఏదైతే మార్పులు చేర్పులు తర్వాత తనకి పెను మార్పులుగా అయినాయి అనిపించింది నాకు. సో ఝాన్సీ వచ్చారు, రుచిత పక్కకి వెళ్తుంది, ఆ జరిగిన డిస్కషన్లో ఏడుస్తుంది, పాపం అమ్మాయికి ఏడుపు వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే షాకులు కూడా పెట్టారు, వీళ్ళకి నడుస్తూ ఉండాలి, షాక్స్ కూడా తగులుతూ ఉంటాయి. సో ఇద్దరు ఆడారు, మొత్తానికి ఇద్దరు టైట్గా పోటాపోటీగా ఆడారు, పెద్ద డిస్టెన్స్ లేదు, జారి పడతారేమో అనుకున్నా కానీ ఇద్దరు చాలా బాగా ఆడారు. ప్రియా వచ్చేపాటికి 18.9 నాకు అర్థమైన నెంబర్స్, ఝాన్సీ వచ్చేపాటికి 19.5, అరౌండ్ 0.5 లీటర్ 0.6 లీటర్, చాలా క్లోజ్గా వచ్చారు. సో చాలా క్లోజ్గా జరిగిన వన్ ఆఫ్ ద టాస్క్. ఇందాక టాస్క్లో లయా అమ్మని ఎంత క్లోజ్గా వచ్చారో ఇప్పుడు వీళ్ళు కూడా అంతే క్లోజ్గా. ఝాన్సీ గారు గెలిచిన సూపర్గా ఆడారు, ఆవిడ కూడా చాలా బాగా ఆడారు. నెక్స్ట్ ఆవిడకి ఆ కరెంట్ షాక్ వల్ల కొంచెం పర్సనల్ ట్రాజడీ కూడా ఉంది వాళ్ళ ఫాదర్ది. సో ఆ స్టోరీ కూడా చెప్పారు, ఆ స్టోరీ చెప్తే ఆవిడ ఎమోషనల్ అయిపోయారు, దట్స్ ఓకే. సో ప్రియా కూడా బాగా ఆడింది. సో ప్రియా వెంటనే ఝాన్సీకి చాలా క్లోజ్గా వచ్చింది. ఆవిడ ఇంకొంచెం స్పీడ్గా వెళ్ళింటే మేబీ అదే లాస్ట్లో 2 కప్స్ ఉన్నాయి, ఆ 2 కప్స్ మిస్ అయినాయి, అవి కూడా పడి ఉంటే ఏమైనా దగ్గరికి వస్తే వాళ్ళేమో, వీ నెవర్ నో. సో వాటిని కూడా కన్సిడర్ చేసినట్టున్నారు జడ్జెస్, అంతవరకు వచ్చిందని కూడా. దాని తర్వాత వచ్చినాయి అయ్యా బట్టలారేసి క్లిప్పులు. చిన్నప్పుడు చాలా సరదాగా ఆడినాట అది అని చెప్పి, ఇది చూడటానికి చిన్నదిగా సింపుల్గా ఉంటుంది, 1-2 పెట్టుకుంటే సరదాగా ఉంటుంది, 10-15 పెట్టుకుంటే ఏదో ఆట ఆడినట్టు ఉంటుంది, 100 పెట్టుకుంటే దోల తీరిపోద్ది, అది జరిగింది. సో ముగ్గురు వస్తారు, ముగ్గురు పిలిచారు, వాళ్ళు ఈ క్లిప్స్ పెట్టుకోవాలి, ఒంటి మీద బజర్ టు బజర్ ఉంటుంది, ఎవరైతే ఎక్కువ క్లిప్స్ పెట్టుకుంటారో వాళ్ళు అని చెప్పారు. ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ 169 రికార్డు, మీరు ఎన్ని పెట్టుకుంటారో చూద్దాం అనుకున్నారు. నవదీప్ జోష్నాని పిలిచాడు, బిందుమాధవి గాయత్రి గారిని పిలిచారు. రోహిత్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా, మరి ఆయన ఏమనుకుంటాడో ఏంటో, నేను చేస్తానంటే రా మరి అని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ నాకు ఇది కొంచెం అన్ఫేర్గా ఎట్లా, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, మళ్ళీ అగైన్ సెలక్షన్ ఆఫ్ పీపుల్, మళ్ళీ కొంతమందిని టార్గెట్ చేసి కొంతమందిని, అంటే మళ్ళీ రోహిత్ వాళ్ళకి వెళ్ళాలని ఉంది నాకు అనిపిస్తున్నారు, ఎందుకని పుడుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఎక్కువ అప్పర్ హ్యాండ్ వచ్చేలా ఛాన్స్ ఇచ్చారేమో అని అనిపించింది, మరి మీకు అనిపించిందో చెప్పండి. సో పర్ఫార్మెన్స్ అన్నది వేరే విషయం, నేను సెలక్షన్ చెప్తున్నా. దాని తర్వాత స్టార్ట్ అయింది, బజర్ టు బజర్ స్టార్ట్ అయినప్పుడు, స్టార్ట్ అయిన తర్వాత రోహిత్ చేసిన పని క్లాప్స్ అండ్ విజిల్స్ అంతే. బాగా ఆలోచించాడు, చాలా తెలివిగా ఆలోచించాడు. నేను ఎందుకంత చెప్తానంటే నాకు రాలేదు కాబట్టి ఐడియా, నేను ఇది చెప్పించి నాకు వచ్చిందని నేను ఎప్పుడు అట్లా చెప్పా, నాకు వచ్చింది చెప్తే రాదు, నాకు రాలా. నేను మొహమ్మద్ స్టార్ట్ చేసుకునేవాడిని, ఎట్ట స్టార్ట్ చేసుకుని ఎట్ట వచ్చుకుంటే అట్ట కిందకి వెళ్ళేవాడిని, అప్పటికే బెల్లు కొట్టేస్తారేమో అనుకోని, లేదంటే నేను బనీనైతే పొట్టకి గట్టికి పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నా. కానీ మనోడు ఏం చేశాడంటే కాళ్ళకి పెట్టాడు. ఎందుకు పెట్టాడు కాళ్ళకి? చేతులకు పెట్టుకుంటే తర్వాత చేతుల్ని మనం ఉంచిన కదిలిస్తే ఏమవుతుంది, ఆ క్లిప్స్ ఊడిపోతాయి, లేదంటే మనకు పెయిన్ వస్తుంది. క్లిప్స్ మనం మందంగా పెట్టామనుకోండి, జరిగితే ఏమవుతుంది, పలచగా అయిపోయి చిన్న జారిపోతే స్కిన్ లూజ్గా పట్టుకుంటే ఎక్కువ పెయిన్ వస్తుంది, టైట్గా లోపల పెద్ద స్కిన్ పట్టుకుంటే తక్కువ పెయిన్ వస్తుంది. కాళ్ళకి పెట్టాడు. బిందుమాధవ్ గారు వచ్చి వెంటనే ఐ ఆమ్ ఇంప్రెస్డ్ విత్ రోహిత్ అన్నారు, కొట్టాడు, ఇక్కడ కొట్టాడు 6. సో ఎప్పుడైతే ఇంప్రెస్డ్ అన్నారో, సో ఓకే వీళ్ళలో మ్యాటర్ ఉంది అని అనుకున్నారు, అది గుర్తిస్తారు. మా రోహిత్ బిందుమాధవ్ గారు కానీ నవదీప్ కానీ అభిజిత్ కానీ టాలెంట్ ఉందని గుర్తిస్తారు, గుర్తించుకుని ఉంటారు. చెప్పాను కదా, గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ మన అన్ని సైడ్లు మాట్లాడుకోవాలి. సో శ్రీముఖ్ గారు చెప్తున్నారా ఒక పక్కన తెలివని, మిగతా వాళ్ళు పాటించట్లా, ఎవరి దాంట్లో వెళ్ళిపోతున్నారు. ఆ గాయత్రి గారు ఏదో చేస్తున్నారు మొత్తానికి, అదే చెప్పాను కదా, 1 పెట్టుకుంటే సరదా, 10 పెట్టుకుంటే ఆట, 100 పెట్టుకుంటే దోలని, ఆవిడ ఆట ఆడుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆవిడ అట్ట పెట్టుకుని స్కిన్ మీద ఏందో, ఆవిడ ఎక్కడైతే నొప్పులు వస్తే అక్కడ పెట్టుకున్నారు. ఆట ఆడటం గెలవటం ఒక ఎత్తు, ఆట ఆడటం ఎఫర్ట్స్ పెట్టడం ఒక ఎత్తు, ఆట ఓడిపోవటం ఒక ఎత్తు. నాకు గెలుపు కనిపించలా, ఎఫర్ట్స్ కనిపించలా, తెలివితేటలు కనిపించలా. ఎవరైనా అంత స్కిన్ అంత ఈ సెన్సిటివ్ ఏరియాలో అంత పెట్టుకుని అంతసేపు ఉండగలరా? తెలియాలిగా, పోనీ తీసేసి వేరే చోట పెట్టుకుందని లేదు, అంత సెన్సిటివ్ ఏరియాలో పెట్టుకున్నారు, ఏం చెప్తాం. సో గాయత్రి గారు 10 పెట్టుకున్నారు, అయిపోయింది. శివకి యూ వాంట్ గివ్ అప్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ అప్ అంటే ఎస్ ఐ గివ్ అప్ అని చెప్పి గివ్ అప్ ఇచ్చారు. గివ్ అప్ ఇచ్చేశారు, ఓడిపోవటం కాదు, గివ్ అప్ ఇచ్చేశారు మాస్టారు, గివ్ అప్, అది అయిపోయింది. నెక్స్ట్ జోష్న అక్కడ పెట్టుకుంటుంది ఒక సైడ్ నుంచి, రోహిత్ పెట్టుకుంటున్నాడు, ఇద్దరు పెట్టుకున్నారు, బజర్ వచ్చింది, ఫేస్ మీద పెట్టుకున్నాడు రోహిత్. సో మొత్తం చెవులు గీవులు అన్ని పెట్టుకున్నాడు. జోష్న 72 క్లిప్స్ పెట్టుకున్నారు, బజర్ వచ్చేప్పటికి రోహిత్ 109 క్లిప్స్ పెట్టుకున్నాడు. క్లియర్ విన్నర్ రోహిత్. సో రోహిత్ గెలిచాడు. సెకండ్ ప్లేస్లో జోష్న ఉన్నారు 72 క్లిప్స్తో. గాయత్రి గారు ఆడిన ఒకే ఒక గేమ్ గివ్ అప్ ఇచ్చేశారు, అయిపోయింది ఇక్కడితో క్లోజ్. సో వెంటనే శ్రీముఖి గారు, ఇది మేము కోరుకుంటున్న ఫైర్ ఇద్దరు ఎఫర్ట్స్కి క్లాప్స్ అని చెప్పి ఇద్దరు ఎఫర్ట్స్కి క్లాప్స్ కొట్టారు. ఇందాక సుమా ఎఫర్ట్స్కి క్లాప్స్ కొట్టారు, ఇప్పుడు జోష్న ఎఫర్ట్స్కి క్లాప్ కొట్టారు, అంతా క్లాప్స్ కొట్టారు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి క్లాప్స్ అని. దాని తర్వాత అభిజిత్ వచ్చారు, కూల్ పరీక్షలా మార్చేస్తా, అగ్ని పరీక్ష, అది కూల్ పరీక్ష ఏం లేదు.
అపూర్వ అండ్ రుచిత ఇప్పటివరకు వీళ్ళకి ఛాన్స్ రాదు కాబట్టి వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చారు. 2 బకెట్స్ నుండి ఐస్ తీసుకొచ్చారు. ఐస్ వాటర్లో కూర్చోవాలి, మొత్తం డిప్ అవ్వాలి. 3 నిమిషాలు ఎవరైతే క్లోజ్గా లెక్కేస్తారో వాళ్ళు గెలుస్తారు. ఈ లోపల వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి చేత డైలాగ్ చెప్పించారు, అమ్మాయి చేత ఏబిసిడీలు వెనక నుంచి చెప్పించారు, అంత బాగుంది. సో అంతా లెక్కేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిందిరా అంటే ఇందులో ఫస్ట్ అమ్మాయి నుంచి ఉంది, సెకండ్ ఈ అమ్మాయి నుంచి ఉంది. ఇందులో ఏమైనా గ్యాంబ్లింగ్ జరిగే అవకాశం ఉందా అంటే ఉంది మామ. ఎలా ఉంది అంటే ఆ అమ్మాయి 2 minutes 94 seconds అవ్వచ్చు, ఈ అమ్మాయి 2 minutes 98 seconds అవ్వచ్చు. అంటే 3 minutes లోపల ఉంటే టైమింగ్ రుచిత, 3 minutes బయట ఉంటే అది. సో వాళ్ళు ఏదైనా గ్యాంబ్లింగ్ చేశారా అంటే చేసి ఉండొచ్చు, చేసుకుపోండొచ్చు, అది వాళ్ళకే తెలియాలి, మనకు తెలిసే ఛాన్సే లేదు. సో అపూర్వ గారికి 3 minutes 14 seconds వచ్చింది. ఫస్ట్ అపూర్వ ఎంత అని చెప్పి 3 minutes 14 seconds చెప్పారు. మరి ఎవరు గెలిచారనుకుంటే అపూర్వ వెంటనే వెలిగారు. సో తెలివితేటలు అన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచి నా తర్వాత నుంచి నాకన్నా ఎక్కువ టైం కాబట్టి నేనే గెలిచానంటే రుచిత వాళ్ళ షాక్లు అలా చూస్తూ ఉంది. సో 3 minutes 8 seconds రుచిత, అభిజిత్ చెప్పాడు. జస్ట్ 4 seconds డిఫరెన్స్. గుర్తుంచుకోండి ఎంత డిఫరెన్స్, 4 seconds డిఫరెన్స్. ఓకే, సీముకి నీ ఫోకస్ ఎక్కడో షిఫ్ట్ అయింది అంటే రుచిత లేదు ఫోకస్ సేమ్గానే ఉందంటే మరి విన్ అవ్వాలరా అంట. విన్ అవ్వటానికి అదేమన్నా 100 seconds తేడానా, 20 seconds తేడానా, 4 seconds తేడా. 4 secondకే ఇంకా అది ఇప్పుడు అమ్మాయి కూర్చోను అని చెప్పి గివప్ ఇచ్చేస్తుంటే ఫోకస్ లేదనుకోవచ్చు. 3 minutes ఐస్లో కూర్చుంది, ఈ అమ్మాయి 3 minutes ఐస్లో కూర్చుంది. ఇది ఐస్లో కూర్చోవడం కూడా మెయినే కదా, ఐస్లో ఉండటం కూడా మెయినే కదా, గివప్ ఇచ్చేది లేగలేదు కదా. నెక్స్ట్ 3 minutes తర్వాత అమ్మాయి 3 minutes లెక్కేస్తా, అమ్మాయి 2 minutes లెక్కాలి, అమ్మాయి 3 minutes తర్వాత 4 minutes లెక్కాలి. జస్ట్ 4 seconds కదా డిఫరెన్స్. అంటే ఆల్మోస్ట్ గెలిచినట్టే కదా, అవునా కదా. మళ్ళీ అనమాట ఏదో ఫ్రెండ్లీగా అడుగుతున్నా చెప్పండి. ఇప్పుడు అయిపోయింది, మొత్తం అయిపోయింది. 12 మంది మిగిలారు. ఇందులో మాకు 8 మంది కావాలి, 4 ఎలిమినేట్ అవుతారు. సో టాస్క్లు గెలిచిన వాళ్ళని కాదు, మాకు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు ముందే చెప్పారు కాబట్టి పేరెంట్స్ కేర్. సో వస్తున్నారు, జూరీ చెప్పిన వాళ్ళు సెలెక్ట్ చేస్తామన్నారు. అన్నీ కన్సిడర్ చేసి మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫస్ట్ నవదీప్ హేమంత్ని సెలెక్ట్ చేశాడు. హేమంత్ టాస్క్ ఆడాడు, గెలిచాడు. ఈ షోట్ సమ్ పెయిన్ని తట్టుకోలా చూపించాడు. ఫెయిర్ అనిపించింది నాకు హేమంత్ సెలక్షన్. వీళ్ళలో ఉన్నది ఏంటి, వీళ్ళలో లేనిది ఏంటంటే వీళ్ళలో ఉన్నది ఇది ఉంది. సో ఇది ఉంది కాబట్టి హేమంత్ ఓకే. నెక్స్ట్ బిందు మాధవి అమన్ని, బిందు మాధవి రమ్మని పిలిచారు. 2-2 ఓడిపోయాడు. ఫస్ట్ దాంట్లో కాంపిటీషన్ అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు, అది తెరవలేదు. కానీ సెకండ్ దాంట్లో సెకండ్ ప్లేస్లో వచ్చాడు. సో ఓకే, కంపారిటివ్లీ చూసుకుంటే తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు నాకు అమన్ ఎక్కడ ఉంటాడు తెలుసా, నేను చెప్తాను చూడండి. నాకు అమన్ లైఫ్ ఆఫ్ సుమ, అమన్, రుచిత, జ్యోత్స్న వాళ్ళతో పాటే స్టాండ్ అండ్ వాళ్ళతో పాటే ఉంటాడు, వాళ్ళతో ఈక్వల్గా ఉంటాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అమన్ వాళ్ళతో ఈక్వల్గా ఉంటాడు. సో వాళ్ళలోంచి తీసుకుంటున్నారంటే నాకు ఫెయిర్గానే అనిపిస్తుంది వాళ్ళలోంచి తీసుకుంటే. దాని తర్వాత అభిజిత్ వచ్చేపాటికి అపూర్వం తీసుకున్నారు. ఒక టాస్క్ గెలిచారు కాబట్టి ఫెయిర్, ఇంకా మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. షీమికి వచ్చేపాటికి దీపక్ గారిని తీసుకున్నారు. సో టఫ్ టాస్క్ అది, ఆ బెలూన్ ఇదంతా. ఇంకోటి అమన్ది తీసుకోవడంలో కూడా ఫెయిర్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఆ బెలూన్ అయిపోయిందని చెప్పాడు కాబట్టి, లేదంటే తను ఫినిష్ చేసేవాడేమో. సో ఓకే. నెక్స్ట్ షీమికి వచ్చేపాటికి దీపక్ని సెలెక్ట్ చేశారు. సో దీపక్ గెలిచాడు, చిప్ తిన్నాడు, బెలూన్ చూదాడు కాబట్టి ఫెయిర్. నెక్స్ట్ అభిజిత్ వచ్చేపాటికి ప్రియాంకని సెలెక్ట్ చేశాడు. ప్రియాంక ఓడిపోయింది, ఝాన్సీతో ఆడి 0.6 లీటర్స్ ఎంతో తేడాతో ఓడిపోయారు. అగైన్ ప్రియాంక కూడా వీళ్ళతోనే స్టాండ్ ఆన్ అంటే వీళ్ళతో స్టాండ్ అవుట్ ఎందుకురా అంత కన్ఫ్యూజన్ మనకి, ఎందుకురా వీళ్ళతో పాటే ఉంటారు. ఎవరితో, సుమాతో, రుచితతో, జ్యోత్స్నతో, వీళ్ళతోనే ఉంటారు. నెక్స్ట్ బిందు మాధవ్ వచ్చేపాటికి ఝాన్సీని సెలెక్ట్ చేశారు. ఫెయిర్, తన టాస్క్ గెలిచింది కాబట్టి ఇంక తప్పలేదు అందులో. నెక్స్ట్ షీమికి వచ్చేపాటికి రోహిత్ని సెలెక్ట్ చేశారు. అప్పుడు కావాల్సింది ఇద్దరు, రోహిత్ గుండె జారిపోయి గలంత అయిపోయి ఉంటుంది. రోహిత్ని సెలెక్ట్ చేశారు. రోహిత్ కూడా టాస్క్ గెలిచాడు కాబట్టి ఫెయిరే. దట్టు టాస్క్ కొంచెం ఇంటెలిజెంట్గా ఆడాడు కాబట్టి ఇంటెలిజెన్స్తో ఆడాడు కాబట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు. దాని తర్వాత 5 అమ్మాయిలు మిగిలారు. ఉన్నది ఒక స్పాట్. 5 ఎవర్రా అంటే లయ, రుచిత, జ్యోత్స్న, సుమ, గాయత్రి. యాక్చువల్గా దిస్ ఈజ్ ద మోస్ట్ టఫ్ జాబ్, టఫెస్ట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో రుచిత, జ్యోత్స్న అండ్ సుమ ముగ్గురు చాలా క్లోజ్గా బాగా ఆడారు. టాస్క్ సెకండ్ ప్లేస్లో ఉంచున్నారు, టఫ్ టాస్క్లు ఆడారు. సో వీళ్ళ ముగ్గురులోంచి ఎవరిని సెలెక్ట్ చేస్తారా అని చెప్పి చెమట్లు ఇప్పుడు కన్నా ఇంకెక్కువ కారుతాయి మనకి. ఎవరిని సెలెక్ట్ చేస్తారా వీళ్ళ ముగ్గురులో, ఎందుకంటే లయ ఏం ఆడలేదు, గాయత్రి అయితే అసలు ఏం ఆడలా. లయాని కొద్దిగా నా 2 జోలో చిప్పులు తినింది, గాయత్రి అయితే అది కూడా చేయలే. లయ గట్టిగా తన ఛాన్స్ కోసమైనా కొట్టింది, గాయత్రి అది కూడా చేయలే. లయ తన ఆడిషన్లో దుమ్ము దులిపేసింది, వ్యవసాయమైన పెట్ట కొంచెం కోతగానే ఉన్నట్టు ఊపింది ఒక స్టేజ్ నొప్పి, గాయత్రి అది కూడా చేయలే. బట్ స్టిల్ మన లయాన్ని కన్సిడర్ చేయనప్పుడు గాయత్రిని ఎట్లా కన్సిడర్ చేస్తాం, నేను కన్సిడర్ చేయాల. సో వీళ్ళు ముగ్గురిని చూసుకుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి నేను అట్ట గోర్లన్నీ కొరికేసాను ఆల్మోస్ట్. జడ్జెస్ మరి మనల్ని గమనించారేమో కానీ వీళ్ళు ముగ్గురు కాదు అని చెప్పి ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే గాయత్రి అనగానే గాయత్రి దేవుడా అనుకుంటే గాయత్రి వెళ్ళిపోయింది. నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఎలా ఎలా అన్నది మోస్ట్ డిఫికల్ట్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్. ఆన్సర్ చేస్తారు లేదా జడ్జెస్ చెప్పాలి. ఏ విధంగా అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? ఒకవేళ మీరు చూసింది అంత ఇంపార్టెంట్ పాయింట్ అయితే మాకెందుకు టెలికాస్ట్ చేయలేదు? ఈ అమ్మాయి ఉంటే మేము ఇలా అనుకున్నాము అనుకుంటే మాకెందుకు టెలికాస్ట్ చేయలేదు దాన్ని?
ఎందుకంటే మాకు చూసిన దాంట్లో అయితే మాత్రం హానెస్ట్గా తనకు అనిపించలే అసలు. టాస్క్ కూడా గివప్ ఇచ్చేసారు, ఓడిపోవటం కాదు గివప్ ఇచ్చేసారు. ఎట్టగా మీరు సెలెక్ట్ చేస్తారు నాకు అర్థం కాదు. లైఫ్ ఆఫ్ సుమ ఎంత ఎఫర్ట్స్ పెట్టింది, రుచిత ఎంత క్లోజ్గా వచ్చింది, జ్యోత్స్న ఎంత ఎఫర్ట్స్ పెట్టింది. రుచిత బకెట్లో ఉన్నట్టేనా, లైఫ్ ఆఫ్ సుమ 2 తినేసి 25 బెలూన్స్ టాస్క్ కంప్లీట్ చేసిందా, రుచిత టాస్క్ కంప్లీట్ చేసిందా, జ్యోత్స్న 75 బెలూన్స్ 75 క్లిప్స్ పెట్టుకుని ఆ పెయిన్ భరించిందా. అదే రుచిత జ్యోత్స్న ఆడిన అదే టాస్క్లో గాయత్రి ఓడిపోయింది, గివప్ ఇచ్చేసింది. కానీ జ్యోత్స్న సెలెక్ట్ అవ్వాలా, గాయత్రి సెలెక్ట్ అయింది. జింగ్ అమేజింగ్. ప్రేక్షకుల ముఖ చిత్రంలో మాడిపోయిన క్షణం అది. మీరు ఎంత చేసినా లాస్ట్కి వచ్చేవాడికి ఎక్కడో చోట ఆడియన్స్ చేతిలో ఉంటుంది కదా, ఆ రోజు ఆ కంటెస్టెంట్స్ ఫీల్ అయ్యేలా చేస్తారు ఆడియన్స్ కానీ లోపల ఉన్న కంటెస్టెంట్లు కానీ ఎవరో ఒకళ్ళు చూడండి. సో రుచిత, జ్యోత్స్న అండ్ సుమ సో పాపం ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు. ఐ ఫీల్ ఫర్ యూ గైస్. మీ ముగ్గురు బాగా ఆడారు. ముఖ్యంగా ముగ్గురులో ఇద్దరిని ఒకరిని తీయను కానీ సో రుచిత గారు కానీ, సుమ గారు కానీ, జ్యోత్స్న గారు కానీ ఫ్యాంటాస్టిక్, అసలు సూపర్, మైండ్ బ్లోయింగ్. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, మీరు గేమ్ గివప్ ఇవ్వలేదు, మీరు బాగా ఆడారు. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్నది ఆ టైంలో మీకు ఎలా అర్థం కాలేదో నాకు కూడా ఇప్పుడు అలాగే అర్థం కాలేదు. అలాగే గాయత్రినే ఎందుకు సెలెక్ట్ చేశారు మిమ్మల్ని ముగ్గురిని కాకుండా అన్నది మీకు ఎలా క్వశ్చన్ మార్క్ ఉందో నాకు అలా క్వశ్చన్ మార్క్ ఉంది. మీకే కాదు, ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంత ఎఫర్ట్స్ పెట్టిన మీరు కాకుండా అక్కడ వేరే వాళ్ళు ఉండటం ఎవరికైనా కాలుతుంది. ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఐ కెన్ ఫీల్ యూ గైస్. బట్ నేను ఫీలింగ్ కన్నా ఇంకేం చేయలేను. సో అది సంగతి. సో జడ్జెస్ టీము మొత్తం మేనేజ్ చేసి ఒక కంటెస్టెంట్ దగ్గర దొరికిపోయారు. ఇప్పుడు ఒక కంటెస్టెంటేనా అంటే ఇంక 2-3 ఉండొచ్చు లోపల, బ్లాక్ షీప్స్, మనకు తెలియదు. ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు మనం వెళ్ళిపోవటం కానీ ఇంకా ఇవన్నీ ఎంచుకుంటూ కూర్చోలేం కదా. చూద్దాం, ఆగే జాకే దేకేంగే, కుచ్ మిలాతో మేము బతావుంగా, ఠీకే, ఓకే. నెక్స్ట్ ఇంకా వాళ్ళు మాట్లాడారు, సుమ ఇక్కడ దాకా వచ్చానంటే గ్రేట్ అని చెప్పి, జ్యోత్స్న కూడా ఇక్కడ దాకా ఈజీగా వస్తాను అనుకోలేదు వచ్చానని చెప్పి అందరూ ఇంకా కూడా అలాగే మాట్లాడారు అనమాట. రుచిత నా 100% ఇచ్చాను, సో జర్నీ బాగా అనిపించింది, ఇంకా ఇంప్రూవ్ అవుతా, ఒక సెలబ్లా బిగ్ బాస్కి వస్తా అన్నారు, సూపర్ ఆన్సర్ అది అన్నారు. ఇక్కడ రుచిత విషయంలో నాకు ఎందుకో కొడాత్మ మాస్టర్ అభిజిత్ ఏమైనా అమ్మా ఇంటి మా స్టౌంట్లో పెట్టేసినాయి, అభిజిత్ ఏమైనా పుక్కేసామని అంటారా అంటే అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకంటే వచ్చి పోక్ చేసింది, తన మిస్టేకే. అదేమైనా మనసులో పెట్టుకొని ఏమైనా అంటే యాక్చువల్గా అయితే అమ్మాయి ఆడిషన్ దద్దరిల్లిపోయింది. ఆ అమ్మాయికి 3 గ్రీన్స్ రావాలి నన్ను అడిగితే. ఒక ఎక్సెప్ట్ దట్ పోకింగ్, అది ఎందుకు వచ్చింది ఆ పోకింగ్, ఆవిడ దురదృష్టం, మనం ఏం చేయలేమనిపిస్తుంది. అది అక్కడ అయిపోవాలి. అక్కడ కాకపోతే ఇక్కడ టాస్క్లో కూడా చాలా క్లోజ్గా వచ్చారు. సో వీళ్ళ చేతిలో సెలక్షన్ అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేయాలి, కానీ సెలెక్ట్ చేయలే. నాకు ఎందుకు అనిపిస్తుంది ఏదైనా జరుగుంటే మతలబు మనకు తెలియదు. వాళ్ళు మనుషులే మా జడ్జెస్ అట్లాంటివన్నీ క్యారియర్ని కాదు, వాళ్ళు మనుషులే. వాళ్ళని పోక్ చేస్తుంటే వాళ్ళకు కాలుతూ ఉంటుంది, వాళ్ళు ఏదో చేస్తారు తిరిగి, చేయకుండా ఎవరు ఉండరు. సో ఓవగా కూర్చు, వీ డోంట్ నో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అన్నది వీ నెవర్ నో. సో ఇలా జరిగిందనమాట. మొత్తానికి ఇలాగా టాప్ 15 బిగ్ బాస్కి అగ్నిపరీక్షకి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఈరోజు నైట్ నుంచే ఓటింగ్. సో బిగ్ బాస్ 6 కదా, 6th స్టార్ట్ అయింది కదా, అంటే శుక్రవారం, ఆదివారం బిగ్ బాస్ మనకి టెలికాస్ట్ అయితే శనివారం వాళ్ళ హౌస్లోకి వెళ్తారు కాబట్టి శుక్రవారం వరకు ఓటింగ్ ఉంటుంది. ఆ శుక్రవారం వరకు మీ అమూల్యమైన ఓట్ని మీకు నచ్చిన మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయండి. 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళకే కాదు, 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కదా ఉంటారని అనుకోవద్దు. 3 గ్రీన్సే కాదు, 1 గ్రీన్ వచ్చిన 2 గ్రీన్ వచ్చిన ఆ గ్రీన్స్తో సంబంధం లేదు. 15 మెంబర్స్ ఇప్పుడు ఈక్వల్. ఆ 15 మెంబర్స్కి మీరు పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఏ రోజు ఎపిసోడ్ చూసి ఆ రోజు మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీ పర్ఫార్మెన్స్ బేసిస్, మీ ఫ్రెండ్సో లేదంటే మీ చుట్టాలో, మీ బంధువులో, మీ క్లాస్మేట్, మీకు ఏది అనిపిస్తుంది, మీరు మీ ఊరోడు అనుకుంటాడో, మీరు మీ చాయిస్లు మీకు ఉంటాయి కదా. ఏదోటి నేను ఇప్పుడు అన్నిటి పొడవను, కానీ నేనైతే పర్ఫార్మెన్స్ చూసి వేయండి అని చెప్తా. మీరు ఎట్ట వేసుకుంటారన్నది మీ ఇష్టం. మీది నిజామాబాద్, మాది నిజామాబాద్ అనుకున్నా మీ ఇష్టమే, ఏదనుకున్నా మీ ఇష్టమే. అందంగా ఉన్నారని వేస్తున్నారన్నా మీ ఇష్టమే, బాగా ఆడారు, సో మీ ఇష్టం. నేనైతే పర్ఫార్మెన్స్ బేస్డ్గా మీకు నచ్చిన వాళ్ళని వీళ్ళు పర్ఫార్మెన్స్ బాగా చేస్తారా, వీళ్ళు ఉండాలి అనుకున్న లేండి. కొంతమంది ఆడియన్స్ ఓటింగ్కి వెళ్తారు, కొంతమంది జడ్జెస్ ఓటింగ్కి వెళ్తారు. ఇంక నా వల్ల కావట్లేదు, ఆల్మోస్ట్ వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా ముగిద్దాం. వీడియోని ఇప్పటివరకు చూస్తున్నారు, ఖచ్చితంగా ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ మెసేజ్లు కామెంట్లు వస్తున్నాయి, ఆనంద్ గారు వీడియో స్టార్ట్ అవ్వగానే ఆన్ చేసి పక్కన పెట్టేసి మేము మా పనులు మేము చేసుకుంటాం తప్పితే లైక్లు గీకులన్నీ మర్చిపోతామండి. నా స్టార్ట్ చేసినప్పుడే కొట్టిండి అమ్మా. నేను ఓపెన్ చేయగానే లైక్ కొట్టానంటే బాగుంటుందా? చండాలంగా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఈడెవడరా లైక్లు పిచ్చోళ్ళు ఎవరైనా చెప్పి వెళ్ళిపోతారు. అర్థం చేసుకోండి అమ్మా. ఉన్న మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు కొట్టక నేనేం చేయాలి చెప్పండి? ఈ సోది కూడా నేను స్టార్టింగ్లో చెప్పలేని సహాయం అది. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ రోజుతో ఇక్కడ అయిపోయింది ప్రోగ్రామ్. మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకోవాలి. అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి రిలాక్స్డ్గా చేసుకుందాం. రేపు ఒక సర్ప్రైజ్ ఇస్తా, గట్టిగా ప్లాన్ చేశా. యాక్చువల్గా ఈరోజు ఇవ్వాలి కానీ తిరుపతిలోంచి ఇచ్చింటే ఇంకా బాగుండేది, బట్ రేపు ఇస్తా. కొన్ని అనివార్య కారణాల లాగా రేపు వస్తుంది సాయంత్రం కల్లా సర్ప్రైజ్. ఏంటి అంటే కింద
టాప్ యూస్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. ఫస్ట్ అక్కడ చెప్తా, లేదంటే నైట్ రివ్యూలో చెప్పాల్సి వస్తుంది అందుకోసం అని చెప్పి. సో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్. గుడ్ నైట్.